Hello guys, today we are going to see day 9 of data analysis with Python. So welcome everybody. I hope you all are doing well. I hope the previous class everything is clear. So we studied about how to plot a pandas field, how to change column names, how to do like the left out pandas data manipulation techniques and all. So today I'm going to walk you through a few interesting visualizations. Okay, so which consist of two libraries actually. Let's see, today we can complete one, or in the next class we can complete the other, or else we can finish both here today. So let's get started then. So in today's class we are going to learn about one of the very famous visualization library that's been used widely to present your data. అంటే మీ డేటాని బేసిక్గా దెర్ ఆర్ టూ సినారియోస్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఐఎమ్ సెండింగ్ ఎ స్ప్రెడ్ షీట్, ఒక ఎక్సెల్ షీట్ 700 రోస్తో ఒకరికి సెండ్ చేస్తున్నారు. ఓకే, అదే ఎక్సెల్ షీట్ని పై చార్ట్గా కన్వర్ట్ చేసి సెండ్ చేస్తున్నారు. రెండు సినారియోస్లో ఆబ్వియస్లీ పై చార్ట్ అనేది ఎక్కువగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇంకా ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఈ 700 రోస్ అండ్ కాలమ్స్ ఫుల్‌గా చదవటానికి ఇట్ విల్ టేక్ లాట్ అండ్ లాట్ ఆఫ్ టైమ్. ఓకే. బట్ ఇఫ్ యూ గివ్ టు దట్ పర్సన్, ఇఫ్ యూ సెండ్ ఎ పై చార్ట్ ఆర్ ఎ బార్ గ్రాఫ్ దాని ఒక గ్రాఫ్ రిప్రజెంటేషన్‌లో మీరు చేంజ్ చేసి వాళ్ళకి సెండ్ చేస్తే ఇట్ విల్ బి లైక్ మోర్ యూజ్‌ఫుల్, ఐ మీన్ మోర్ ఈజీ టు అండర్‌స్టాండ్ కదా! సో మనకెప్పుడు కూడా పిక్చర్స్ చూడటం అన్నది ఇట్స్ లైక్ ఎ కైండ్ ఆఫ్ విజువలైజ్ చేసి చూడటం అన్నది ఇట్స్ కైండ్ ఆఫ్ easier technique to learn, right? So this will be the requirement in your office as well. So they won't expect you to send like spreadsheets with a lot and lot of data. Instead, okay, the presentation, the way you present your data really matters. Okay, presentation purpose కి మాత్రమే కాదు, మీరొక డేటాని ఒక గ్రాఫ్ కింద కన్వర్ట్ చేసినప్పుడు, అంటే ప్రీవియస్ ఇయర్ డిక్రీజ్ అయిందా? ఇంక్రీజ్ అయిందా? ఇలాంటి కొన్ని విషయాలు అనలైజ్ చేయటానికి విజువలైజేషన్స్ కూడా చాలా వరకు హెల్ప్ అవుతాయి. ఓకే. సో విజువలైజేషన్స్, ద నీడ్ ఫర్ విజువలైజేషన్ వి గాట్ ఓన్లీ 2 పాయింట్స్. One is it is easy to understand. Second one is it is like when you put the data in like visualizations, it will be like more interesting to learn. Okay, so to pick the interest we can go for visualizations. Okay, so we are going to do uh, quite an easy kind of visualizations first. Okay, then I will give you one problem, and and I will solve that problem. Okay, so then I will give you a task for you to solve. Okay, so let's do this. Let's get started. This is Jwalita, obviously. Welcome again. So let me share my screen, guys. Boom. Okay, so there's my screen. Are you people able to see my screen? Are you people able to see my screen, guys? Yeah? Okay, I guess. Yes, so let's get started then. So one of the important library that we are going to learn today is your Matplot library. Okay. Boom. Let me run this. Okay. సో ఇన్సైడ్ మ్యాట్‌ప్లాట్ లైబ్రరీ, ఓకే, ఎప్పుడు కూడా ఒక ప్యాకేజ్‌లో ఉన్న ఇంకొక ప్యాకేజ్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు నంపైలో ఉన్న రాండమ్ మాడ్యూల్ కూడా చెప్తానన్నాను. సో చెప్పాను లాస్ట్ క్లాస్‌లో. సో సేమ్ థింగ్ దాన్ని ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఒక సబ్ ప్యాకేజ్ ఎలా ఇంపోర్ట్ చేసుకున్నారో సేమ్ టెక్నిక్ ఇక్కడ కూడా వాడాలి. అంటే మనకి మ్యాట్‌ప్లాట్‌లో అన్నది మెయిన్ ప్యాకేజ్, మదర్ ప్యాకేజ్ అయితే దాంట్లో పై ప్లాట్ అని ఇంకొక
చైల్డ్ ప్యాకేజ్ ఉంటుంది. ఆ ప్యాకేజ్‌లోనే మనకి డిఫరెంట్ ప్లాటింగ్ టెక్నిక్స్ ఉంటాయన్నమాట. ఓకే. సో, అవన్నీ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో, ఫస్ట్ ఫ్రమ్ matplotlib import pyplot as py. ఓకే. అంటే ఇది పేరెంట్, ఇది చైల్డ్. ఈ చైల్డ్‌కి ఒక నిక్‌నేమ్ ఇస్తున్నారు పీవై అని చెప్పి. సో, మీరు ఎక్కడ కూడా ఈ పైప్లాట్‌లో ఉన్న ఫంక్షన్స్ యూజ్ చేసుకోవాలంటే యూ కెన్ ఆల్వేస్ గో ఫర్ పీవై. ఓకే. సో, దట్స్ ఇట్. సో, లెట్స్ కంటిన్యూ. ఐ హావ్ ఇంపోర్టెడ్ ఆల్ ద ఫంక్షన్స్. ఓకే. సో, పైప్లాట్‌లో ఉన్న బేసిక్‌గా మీరు ఇది మాత్రం ఇంపోర్ట్ చేస్తే సరిపోదు గైస్. పైప్లాట్ అంటే ఏంటో నాకు తెలీదంటది మళ్ళీ. సో, పైప్లాట్‌కి అడ్రెస్ ఏంటంటే మ్యాట్‌ప్లాట్‌లిబ్‌లో పైప్లాట్ ఉంటుంది. సో, అందుకని పైప్లాట్ ముందు మ్యాట్‌ప్లాట్‌లిబ్ నుంచి పైప్లాట్‌ని ఇంపోర్ట్ చేయండి. దానికి నిక్‌నేమ్ ఏమో పీవై అని ఇవ్వండి అని చెప్పాలి. ఇదంతా నేను లాస్ట్ క్లాస్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. రాండమ్ బాడీలో ఇంపోర్ట్ చేసేటప్పుడు. Okay, right. So this is it, and let us create two lists, guys. So a is equal to some random values 9 and b is equal to make list create చేయటం వచ్చు కదా. I know you people are familiar with such concepts. Okay, so that's it. Let me run this list. Okay, so let's pull up the file once again. There you go. There is your numpy. Yeah, see, we are going to do all this crazy stuff today. All the visualizations, right? Okay. Yep. So, yes. Okay. Fine. Uh, hmm. So let me teach you all the features one by one. Let's take it slow. Okay. సో ఇప్పుడు నాకు 2 డేటా ఉంది ఏ అండ్ బి. బేసిక్‌గా ప్లాట్ ఎలా చేయాలంటే వి గాట్ py.plot. ఓకే. సో py.plot అన్నది ద ఫంక్షన్. ఓకే. సో ప్లాట్ ఓపెన్ చేసిన తర్వాత ఎక్స్ యాక్సిస్‌లో ఏం పెట్టాలి, వై యాక్సిస్‌లో ఏం పెట్టాలి అని చెప్పి మెన్షన్ చేయాలి మీరు. ఓకే. సో దట్స్ ఇట్. సో లెట్స్ ట్రై టు రన్ దిస్. ఓకే. దట్స్ ఇట్. అంటే 2కి 12 ప్లాట్ చేసింది. 5కి 14. ఓకే. సో అండ్ 8కేమో 18 ప్లాట్ చేసింది. 9కేమో 21 ప్లాట్ చేసింది. అబౌవ్ 20. ఓకే. సో దట్స్ ఇట్. సో ఇది ప్లాట్ అన్నది యూజ్ చేస్తే బై డిఫాల్ట్ ఏంటంటే మీకు లైన్ గ్రాఫ్ వస్తుంది గైస్. సో దిస్ ఇస్ కాల్డ్ లైన్ గ్రాఫ్ ప్రెజెంటేషన్. సో వాట్ ఇస్ ద సింటాక్స్ అగైన్? py.plot. ఓకే. మీరు ఎక్స్ యాక్సిస్ లో ఏ వాల్యూస్ పెట్టాలనుకుంటున్నారో అది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే. ఫాలోడ్ బై యువర్ వై యాక్సిస్ వాల్యూస్. ఓకే. సో దిస్ ఇస్ డిఫాల్ట్. ఇలా కాకుండా దీనికి యూ కెన్ యాడ్ లాట్ ఆఫ్ డెకరేషన్స్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ py కంటే basically they use plt. So use plt. Okay, fine. So plt dot title. Okay. So my first plot. So this is going to add a title for your thing. Okay, so let's run this. Okay. So yeah, sorry, it's not been defined. Use plt, guys. Okay, py use cheyadu, plt use cheyandi. Okay. సో మళ్ళీ ప్లాట్ అయింది. మనకి ఎంప్టీ వస్తుంది. సో దిస్ చంక్ ఆఫ్ కోడ్ యూ గోడా పుట్ బిఫోర్ యూర్ షోయింగ్ యువర్ ప్లాట్, రైట్? ఓకే. సో దట్స్ ఆల్. సో మనకి ఇక్కడ టైటిల్ వచ్చింది కనబడుతుంది కదా. సో దిస్ ఇస్ యువర్ టైటిల్. Ma'am, can I mark x-axis and y-axis? You learned 2 functions today. I mean, so far. One is title and one is plot. So title plt dot title. Okay, so just put the title here.
So this is used to create a title for your plot. Okay, so idemo me pie plot. Okay, that's it. So let's put it as PLT. Right? That's it, guys. సో మీరు రెండు లిస్ట్ తీసుకున్నాను. దాన్ని లైన్ గ్రాఫ్ కింద ప్లాట్ చేసి దానికి ఒక టైటిల్ ఇచ్చాను అనమాట. ఓకే, సో ఐ విల్ పుట్ దీస్ హోల్ వాల్యూస్ somewhere. Let's do one more plot, then it is easy. Okay, then I'm going to take this also. Let me mute it for a minute. Yeah, is my voice clear now? All good? Yep, okay. Yes, so we are doing our another one more plot. So I'm just going to use more values like this. So something like this. Okay, so see the difference. My second plot. Okay, so let's give something like strings here. Okay, so let's put subjects like science. Okay, math. Okay, biology, chem. Okay, and something else called, what are the other subjects? I'm not getting into my mind right now. So we'll put geography. Okay, so pretty big titles, and I'm going to change this into marks like 76, 89, 90. Okay, so 77, 99. Okay, so this is your second plot, and I'm going to teach you few more features. Okay, here. Okay, so let us use plt dot x label. Okay, so what does it mean? Xlo subjects. Okay, so this is my x label. Okay, and I'm also going to use plt dot y label, and I'll put marks on my y-axis. Okay, so let's add all these features, and in the end let's plot A and B. So I'll put it here. So instead of A and B, you can also call them subjects and marks. So there are few certain rules to create variables. Variables create చేసేటప్పుడు there are certain rules. సో అవి మీరు యూజ్ చేసే కంటైనర్ దేన్నైతే కంటైన్ చేస్తుందో దాంట్లో ఏ వాల్యూస్ అయితే ఉంటాయో దానికి రెలవెంట్ అయిన వేరియబుల్స్ యూజ్ చేయాలి ఎప్పుడు కూడా. ఓకే, దట్స్ వై చేంజ్ ఇంటూ సబ్జెక్ట్ మార్క్స్ మై సెకండ్ ప్లాట్ x label, y label and plot. Okay, so my marks, these are not my marks. Excuse me. So you got my marks in the title. So in the x-axis you got marks, and the y-axis you got subjects. Okay, so I guess we have messed up here. So we are going to use subject and marks. Sorry, I'll just put a comma here. Okay, so let's run this, and there you go. Okay, so you got all the subjects here, and you got all the marks on your y-axis. So next two things you gotta remember is your x label and y label. That is used to give a name to your x-axis and y-axis. x-axis ki y-axis ki names ఇవ్వటానికి x label y label యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ టూ లిస్ట్ తీసుకున్నాను. ఒక లిస్ట్ లో అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, దాన్ని x-axis లో రాస్తున్నాను. ఓకే, సో x-axis లో రాసేది మీరు ఫస్ట్ మెన్షన్ చేయాలి.
నా సబ్జెక్ట్ అన్న వేరియబుల్‌లో నా ఎక్స్ యాక్సిస్ వాల్యూస్ ఉన్నాయి. అందుకని నేను దాన్ని ఫస్ట్ మెన్షన్ చేస్తున్నాను. దాని తర్వాత మార్క్స్ నాకు వై యాక్సిస్‌లో ప్లాట్ అవ్వాలి కాబట్టి ఐయామ్ ప్లాటింగ్ ఇట్ యాస్ వై యాక్సిస్. ఐ మీన్ ఐయామ్ గివింగ్ ఇట్ యాస్ ది సెకండ్ ఎలిమెంట్. ఓకే. So along with that, if you think that my color is boring, yes, you can change the color to green. Okay. So let's try this now once again. There you go. You got a beautiful green here. Okay. So దీనికి సంబంధించిన కలర్ కోడ్స్ చూసారంటే you got, let me open that. I'll pull it up. Okay, where is Python? There it is. Mm, yeah, see colors in a plot. If you see this, see, these are the tags, guys. Small r means red, small g means green. So instead of full name type చేయటం కంటే green అని blue అని full గా type చేయటం కంటే you can use these color codes. Okay, K అంటే black, B అంటే blue, C అంటే cyan, M అంటే magenta. Like so many things you can use. Okay, so let me change it into M and show it to you. So instead of typing the whole name of the color, you can use color codes. So you got magenta. Okay. So this is how you change the color. Okay. So next I will teach you one more feature that you can put it here. So color add చేద్దాం. Okay. సో దీని పక్కనే మీరు ఇప్పుడు మార్కర్ అని చెప్పి ఒకటి యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో మార్కర్ అని పెట్టి ఐఎమ్ జస్ట్ యూజింగ్ అ ప్లస్ ఇన్సైడ్ దట్. ఓకే. అండ్ లెట్ us see how this works. ఓకే. సో మీకు ఎక్కడైతే ప్లాటింగ్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ ప్లస్‌గా కనబడుతున్నాయి. కెన్ యూ సీ థట్? లెట్ మీ యూజ్ సంథింగ్ ఎల్స్ లైక్ క్యాపిటల్ డి. నౌ కెన్ యూ సీ రైట్? సో డి అంటే క్యాపిటల్ డి అంటే డైమండ్స్. సో మీకు ఎక్కడైతే ప్లాటింగ్ ఉందంటే మ్యాథ్‌లో మార్క్స్ ఎంత? సో 89 కదా! సో ఆల్‌మోస్ట్ 90 దగ్గర ప్లాట్ అయింది. అంటే ఈ లైన్ అన్నది మొత్తం అన్నిటిని కలుపుతుంది. దట్ ఈస్ ఫైన్. బట్ వేర్ ఆర్ ది ఎగ్జాక్ట్ పాయింట్స్ దట్ యూ హావ్ టు నో, రైట్? సో ఫర్ థాట్ వీ కెన్ యూజ్ అ ఫీచర్ కాల్డ్ మార్కర్. సో కలర్ పక్కన మార్కర్ వస్తుంది. ఓకే. సో మార్కర్ వచ్చింది అంటే మ్యామ్ ఓన్లీ దీస్ మార్కర్స్, ఫ్యూ మార్కర్స్ ఆర్ అవైలబుల్. సో వీ హావ్ లైక్ సీ దిస్ మెనీ మార్కర్స్ ఆర్ అవైలబుల్. Okay. So if you see, oh, it's not going up. Okay. There. I have to use the lens. Okay, so there you go. O means circle, asterisk means star, point means you'll get a point, comma means you'll get a pixel. So into means you'll get X, X filled plus P filled, square, diamond, small diamonds, big diamonds, pentagon, hexagons. All these markers are there, guys. So let me change it into capital H and let me show it to you how it turns out. Okay. Budi hexagons వచ్చాయి చూడండి. Okay, so it has like 6 sides. Okay. So I'll put this in plus 1 second so that you can see. Okay, can you see that? Can you see the hexagon? So this is how it is working. Okay, so మీరు మార్కర్ కూడా మీకు ఏం మార్కర్ కావాలంటే ఆ మార్కర్ టైప్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో దిస్ ఈజ్ యువర్ రెఫరెన్స్. సో ఇన్ని టైప్స్ ఆఫ్ మార్కర్స్ ఉన్నాయి అండ్ దిస్ మెనీ కలర్స్ యూ క్యాన్ గెట్. ఓకే. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకా ఏమైనా కలర్స్ ఉంటే you just explore all the colors, explore all the markers that are provided in your plotting. Okay, so plotting is quite fun to learn, and we are going to learn one more feature called line style. Okay, నేను అన్ని దీంట్లోనే ఎడిట్ చేసి పెడుతున్నాను. So we can also use line style. This is one more attribute. Okay, so line style. Okay, so give me a minute, guys. Okay, fine. So this is called line style. So I will attempt something here. I'm just giving a colon here and let us see how it works. Okay.
So you got a dotted line when I mentioned a colon here. Okay. So this thing is only applicable for plot, guys. ఎందుకంటే మిగతా స్టైల్ ఆఫ్ ప్లాట్స్ ఉన్నాయి. ఇప్పుడు బార్ గ్రాఫ్ ఉంది. ఓకే. లేకపోతే పై చార్ట్స్ ఉందంటే దాంట్లో లైన్సే ఉండవు గదా! సో మీరు ఎలా లైన్ స్టైల్ యూజ్ చేస్తారు? సో లైన్ గ్రాఫ్‌కి అంటే ప్లాట్ గ్రాఫ్‌కి మాత్రమే యూ క్యాన్ యూజ్ లైన్ స్టైల్. ఓకే. సో దీనికి మాత్రం ఎక్స్‌క్లూజివ్‌గా ఉండే వన్ ఆఫ్ ది ఫీచర్ ఏమో లైన్ స్టైల్ అన్నమాట. మీరు బార్ గ్రాఫ్‌కో, పై చార్ట్‌కో లైన్స్ మీరు యూజ్ చేయటం కుదరదు. ఓకే. సో దీస్ ఆర్ ద 4 ఫీచర్స్. సో ఫస్ట్ యూ లెర్న్డ్ అబౌట్ టైటిల్, you learned about X label, Y label, and you also learned about what are the things that you can put in a line graph. So first X axis mention cheyali, Y axis, meeku nachina color, meeku nachina marker, and meeku nachina line style meer mention chesukochu. Line styles are very limited. Okay. So ఒక హైఫన్ ఇస్తే మీకు సాలిడ్ లైన్ వస్తుంది. కోలన్ ఇస్తే డోటెడ్ లైన్ వస్తుంది. డాష్డ్ లైన్ కావాలంటే 2 మైనస్ అండ్ డాష్ అండ్ డాట్ కావాలంటే డాష్ అండ్ డాట్ మీరు మెన్షన్ చేస్తే అలా వస్తుందన్నమాట. ఓకే. సో లెట్స్ ట్రై వన్ మోర్. లెట్స్ ట్రై డాష్ అండ్ డాట్. సో I'm just going to use a dash and a dot and let us see how it works. So there you go. You got a dash and dot. So you'll get dash and dot. Okay. సో ఇలాంటి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ప్లాట్ గ్రాఫ్ అయిపోయింది. ప్లాట్ వర్క్ ఎలా చేయాలో నేర్చుకున్నారు. సో లెట్ us జంప్ ఇంటూ వన్ మోర్ థింగ్. సో లెట్ మీ కాపీ ద హోల్. Yeah, I'm just copying the features. Okay. So let us see how to do this with a bar graph. Just all you're going to do is change plot into bar ante. Okay. So plt dot bar అని పెడితే మీకు బార్ గ్రాఫ్ వచ్చేస్తుంది అంతే. Okay. So this is title, right? So after all this, I'm just going to put plt dot bar. Okay. X-axis lo subjects, Y-axis lo marks. Okay. And I want color to be pink, maybe. So let's try to run this. There you go. Okay. So bar graph. So pink is very there you go. Hot pink means you'll get a dark pink. ఓకే. సో సైన్స్ ఇవన్నీ ఇక్కడ లేవు చూడండి. ఈ కలరే ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో దేర్ ఆర్ లైక్ మోర్ ఆప్షన్స్ గైస్. ఓకే. సో ఇంకా అదేంటిది నేవీ బ్లూ యూజ్ చేయొచ్చు. సో ఇలాంటి చాలా కలర్స్ ఉన్నాయి. సో ప్లీజ్ ఎక్స్‌ప్లోర్ థాట్. సో దట్స్ ఆల్. పైనది మనం జస్ట్ లైన్ గ్రాఫ్‌గా ప్లాట్ చేసాం. ఓకే. సో కిందున్నది బార్ గ్రాఫ్‌గా ప్లాట్ చేసాం. సో బార్ గ్రాఫ్‌గా ప్లాట్ చేయటానికి యూ హ్యావ్ వన్ థింగ్ దట్ ఈస్ కాల్డ్ బార్. ఓకే. So let us see whether marker is possible here. Okay. Let's see. Let's see. So it says there is an error. So marker another దీంట్లో పెట్టడం అవ్వదు. బార్ గ్రాఫ్ కి మార్కర్ అనేది అప్లికబుల్ కాదు. సిమిలర్లీ లైన్ స్టైల్ కూడా అప్లికబుల్ కాదు. సో వీ హ్యావ్ ఓన్లీ కలర్ ఫీచర్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో అండ్ ఎక్స్ యాక్సిస్ లో ఏముండాలి అండ్ ఆల్సో వాట్ వీ క్యాన్ పుట్ ఇట్ ఇన్ వై యాక్సిస్. ఓకే. సో దట్స్ ఇట్. సో దిస్ ఇస్ యువర్ సెకండ్ ప్లాట్. Okay. So take a minute to look at it. I'll wait. All good, right? So let's move on. Bar graph అయిపోయింది. So again, let me take the same data. This is the problem. This is the problem. If I take a class at my home, there are like, I'm surrounded by kids, guys. Okay. These kids are killing me and they make a lot of noise. Trust me. Okay. In the middle of the night, they make a lot of noise. So subject marks, title, X label, Y label, everything is settled. Okay, now I'm just going to use one more chart which is called pie chart. Okay, so these
pie chart is okay. Let's try that. You can also use something else. What is that? I'm forgetting it. Boom. Yeah, there it is. This you can do later. Yeah, yeah, I have to show scatter plot first. Yes, there it is. Scatter plot. Subject, comma, marks, comma, marker is equal to capital D. సో మ్యామ్ మార్కర్ పైన అప్లై అవ్వలేదు కదా, కింద మరి ఎందుకు ఇస్తున్నారంటే దిస్ ఇస్ డిఫరెంట్ గైస్, దిస్ ఇస్ స్కాటర్ ప్లాట్. ఓకే, స్కాటర్ ప్లాట్ లో యూ క్యాన్ గివ్ ద మార్కర్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, సో రన్ చేద్దాం. సో దేర్ యూ గో. సో దిస్ ఇస్ యువర్ మార్కర్. సో మార్కర్ అంటే ఏంటంటే యూ వోంట్ గెట్ లైన్స్, యూ వోంట్ గెట్ బార్స్. ఓకే, ఇన్స్టీడ్ యూ విల్ జస్ట్ గెట్ డాట్స్. ఓకే, దీన్ని స్కాటర్ ప్లాట్ అంటాం అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నదేమో లైక్ ఓన్లీ 5 డేటా పాయింట్స్ ఉన్నాయి. ఇదే మన దగ్గర ఒక 1000 డేటా పాయింట్స్ ఉన్నాయనుకో, ఎక్కడ ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి అన్నవి లొకేట్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుందనమాట ఈ స్కేటర్ ప్లాట్ అన్నది. ఓకే, సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్కేటర్ ప్లాట్స్ ఏమో మనకి సీబోన్ అన్న ఒక ఎఫెక్టివ్ లైబ్రరీ ద్వారా దొరుకుతుంది. ఓకే, సో ఆ సీబోన్ లైబ్రరీ నేను మీకు అప్కమింగ్ క్లాస్‌లో ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇఫ్ టైమ్ పర్మిట్స్ టుడే ఐ విల్ ఇంట్రడ్యూస్ ఇట్ ఇన్ ది సేమ్ క్లాస్. ఓకే, సో దట్స్ ఆల్. ఎందుకంటే ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ చేయాలి మీరు. So along with this, I'm going to also give you color. ఇది బేసిక్స్ అంతా అయిపోయిన తర్వాత మనం అదే ఈ పాండాస్ డేటా మ్యానిపులేషన్ అంతా కన్వర్ట్ చేసిన తర్వాత వీఆర్ గోయింగ్ టు డూ వెబ్ స్క్రాపింగ్. దాని మీద ప్రాజెక్ట్స్ ఇస్తాను గైస్, యూ హ్యావ్ టు సబ్మిట్ ద కోడ్. ఓకే, సో కలర్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ రెడ్. So there you go, you got red diamond wala things. Okay, so that's it. All good now. So this is called scatter plot, only dots. Okay. Right. ఓకే, సో ఇప్పుడు మీకు కొన్ని ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇచ్చి దాన్ని ఎలా వాళ్ళు ప్రెజెంట్ చేయాలో చెప్తాను. ఓకే, సో దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఎస్, దేర్ ఇట్ ఇస్, నాట్ దిస్ వన్. సైన్ ప్లాట్ అంతా నేర్చుకుంటాను, నో వరీస్. ఓకే, దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. సో ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్ I'll put it in markdown. Okay, so they're asking new cricketers. Okay, problem సరిగ్గా వినండి. Are being selected for the team. Okay, every one of them played as batsman and bowler. Okay, for 5 matches. Okay, the average score and average wickets taken and total wickets taken are given. Okay, so plot and అనలైజ్. అంటే బేసిక్‌గా మీకు అనాలిసిస్‌కి ఇది ఎలా ఉపయోగపడుద్ది మ్యామ్ అన్నది మీరు అడగాల్సిన వన్ ఆఫ్ ద క్వెషన్. సో అదేంటో నేనిప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. అంటే క్రికెట్ టీమ్‌కి ఒక 10, 11 మందిని కొత్త మందిని న్యూ ప్లేయర్స్‌ని క్రికెట్ టీమ్ 5 మ్యాచెస్ ఆడిచ్చిందనమాట. 5 మ్యాచెస్ ఆడిచ్చిన తర్వాత ఒక్కొక్క ప్లేయర్ 1, ప్లేయర్ 2, ప్లేయర్ 3 అలా ఒక్కొక్క ప్లేయర్ కూడా ఎంత స్కోర్ చేశారు, ఎన్ని వికెట్స్ తీశారు అన్న దాని మీద మనకి కొంత డేటా ఇచ్చారు. దాన్ని బట్టి మనం ప్లాట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో రన్స్ అండ్ వికెట్స్
I'm just taking this from here. Okay. Data మాత్రం తీసుకున్నాను ఇక్కడ నుంచి. There she goes. There she is. So import numpy as np. So it is advisable to take a single row of data into numpy array. So that's all. So runs తీసుకున్నాను. And ఇవేమో runs, కిందవేమో wickets. So that's all. Okay. ఓకే. సో ఫస్ట్ ప్లేయర్ ఏమో 100 రన్స్ యావరేజ్ గా కొట్టి 1 వికెట్ మాత్రం తీసుకున్నాడు. సెకండ్ ప్లేయర్ ఏమో 50 రన్స్ యావరేజ్ కొట్టి దెర్ ఆర్ నో వికెట్స్. థర్డ్ ప్లేయర్ హ్యావ్ స్కోర్డ్ 91 రన్స్ ఇన్ యావరేజ్, టుక్ 2 వికెట్స్. ఓకే, 78 విత్ 0 వికెట్స్. సో ఇలాగా 1 2 3 4 5 6 7 8 9 10 10 ప్లేయర్స్ కి ఇచ్చారనమాట. లాస్ట్ పర్సన్ ఏమో యావరేజ్ గానే 10 రన్సే కొట్టాడు, కానీ 5 వికెట్స్ తీసుకున్నాడు. సో దీన్ని బట్టి మనం ఎవరు బౌలర్స్ కింద వెళ్తారు, ఎవరు బ్యాట్స్మెన్ కింద వెళ్తారు అని చెప్పి మనం పాయింట్అవుట్ చేయాలన్నమాట. ఓకే, సో లెట్ us do this. Okay, so I'm just going to use plt dot scatter. Okay, I'm just going to use my runs against the wickets. Okay, so let me just run this and see. Yeah, that is W. My bad, guys. I copied from there. Okay, so you can see that it has formed two groups. ఇక్కడ ఒక గ్రూప్ పైన ఒక గ్రూప్, కింద ఒక గ్రూప్ వచ్చింది అనమాట. కింద గ్రూప్ లో ఉన్న ఈ పాయింట్స్ అని బ్యాట్స్మెన్, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ రన్స్ ఉన్నాయి కానీ తక్కువ వికెట్స్ ఉన్నాయి. పైన గ్రూప్ చూసారంటే ఎక్కువ వికెట్స్ బట్ లెస్ నెంబర్ ఆఫ్ రన్స్. సో దే హ్యావ్ లైక్ స్కోర్ ఏమో 40 లోపే ఉంది, కాకపోతే వికెట్స్ ఏమో 4 నుంచి 8 దాకా ఉన్నాయి ఫస్ట్ 5 పీపుల్ కి. ఓకే, మిగతా వాళ్ళకేమో స్కోర్ ఏమో చూస్తే మనం 50 నుంచి 100 దాకా ఉంది, కానీ వికెట్స్ చూసారంటే ఇక్కడ పైన ఏమీ లేవు. సో దీన్ని క్లస్టర్ అంటారు అనమాట. అంటే డేటా అన్నది గ్రూప్ అవుతుంది ఆటోమేటిక్ గా. సో ఇది యూస్ చేసుకుని యూ కెన్ అనలైజ్ దట్ this set is bowlers and this set is batsmen. Okay, so the upper cluster is bowlers, the lower cluster, the more runs, less wickets are batsmen, so less runs and more wickets are bowlers. So ఈ మధ్యలో ఉన్న అతను లైక్ ఆర్ ఇక్కడ ఉన్న అతనేమో he will be like the all rounder because he has like more, I mean average amount of wickets also, and he has like average score also. Okay, సో this is it guys. సో ఇలా 2 clusters ఫార్మ్ చేసి దాన్ని అనలైజ్ చేసి you can always learn from it. Okay, so let me put it in different color and marker familiar అవ్వాలని. Okay, so I'll put it in maybe yellow. I'll use orange. Okay, then I'm going to use a different kind of marker here because we got like a lot of marker options. Okay, so I'll use a capital P, a small p here, and let us see. So I'm just saving. So there you go. You can see like a small pentagons which are plotted in the graph in the color orange. And I'm using my runs array as the y-axis and wickets array as the x-axis. So this is how it works, guys. Okay, so using these kind of plottings in Python, you can do lot of analysis, lot of achievements you can do, lot of things you can understand. సో డేటా అనాలిసిస్ కోర్ కాన్సెప్ట్ ఏంటి, డేటా వెనకాల ఉన్న ప్యాటర్న్స్ కానీ ఇన్సైట్స్ ని కానీ డిస్కవర్ చేయటం కదా. సో దాట్ క్యాన్ బి అచీవ్డ్ యూజింగ్ విజువలైజేషన్ ఆల్సో. వన్ ఆఫ్ ద టూల్ టు డూ అనాలిసిస్ ఇస్ ఆల్సో like visualization is the one of the tool to do data analysis. So this is how I have analyzed, and I'm telling this cluster is bowlers. Okay, these group of people belong to batsmen. Okay, so that's it. So this is one of the type of analysis. So there's your problem statement, and read the problem statement, look at the code once.
Okay. Chalo. So let's continue, guys. So we got a scatter plot here. I've shown you all the markers, colors, and how visualization is going to help. Visualization అన్నది మనకి ఎలా హెల్ప్ చేస్తుంది అదంతా కూడా చూసాం. ఓకే. సో ఇప్పుడు కూడా సింగిల్ డైమెన్షనల్ డేటా ఉంటే దాన్ని అరేలో పెట్టుకోండి. లిస్ట్ కంటే అరేస్ ఎఫెక్టివ్. ఇక్కడ మనకి జస్ట్ ఒక 10 వాల్యూస్ ఉన్నాయి. దాని సో ఇట్ ఈస్ ఈజీ. లెట్ ఇస్ ఇమాజిన్ లైక్ 100 వాల్యూస్ ఉన్నాయి, 200 వాల్యూస్ ఉన్నాయి అంటే మనకి అవ్వదు. ఓకే, లిస్ట్ లో పెట్టుకుంటే చాలా స్లోగా కంప్యూటింగ్ ఉంటుంది. అరేస్ ఆర్ ఫాస్టర్, సో యూజ్ వన్ డైమెన్షనల్ అరే. అందుకని అరేలో పెట్టి మీకు చూపించాను. అరే మీరు ప్లాట్ చేయొచ్చు, లిస్ట్ మీరు ప్లాట్ చేయొచ్చు, టపుల్ మీరు ప్లాట్ చేయొచ్చు. ఓకే, సో పైన లిస్ట్ చూపించాను, ఇక్కడ అరే చూపించాను. దెన్ ఐ విల్ షో యూ టపుల్ ఆల్సో. ఓకే, సో ప్లాటింగ్ ఇస్ పాసిబుల్ ఇన్ విత్ అరేస్ ఆల్సో. కానీ నంపై అరేలో ఒక డిసడ్వాంటేజ్ ఏంటి, మన స్ట్రింగ్స్ పెట్టుకోగలవా పెట్టుకోలేమా? People remember? For example, I'll show it to you instead of telling you. If I show it, it's more rememberable. So A, let's put B, C, D. Yeah, I need 10 variables, otherwise it will throw error. So bear with me. 6, 7, 8. You got 10, right? Anybody's counting? Let's try to put instead of runs S here. So it doesn't throw an error. Why, guys? So array is a collection of similar items. Okay, ఒకసారి numpyకి వెళ్దాం. ఓకే, సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎఫ్, ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది మనకి. ఓ వీఆర్ గెటింగ్ ఇట్, ఇట్ ఈస్ అక్సెప్టింగ్. ఓకే, సో you can have strings also, you can have numbers also, and you can plot it like this. So anything is okay, everything goes. Okay, fine. There is no such way. ఓకే, సో దట్స్ ఇట్. సో స్కాటర్ ప్లాట్ నేర్చుకున్నారు, అనాలిసిస్ ఎలా చేయాలి నేర్చుకున్నారు. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్. దీని తర్వాత వీఆర్ గోయింగ్ టు డూ వన్ మోర్ ప్రాబ్లమ్. ఓకే, సో లెట్ మీ రైట్ డౌన్ ద ప్రాబ్లమ్. యూ పీపుల్ look how I solve it. Okay, so the scores the scores of India and Australia are given in an array, in arrays. Okay, so they wanted to take the scores of India and Australia in arrays, and they also wanted to plot like India batted 50 overs and Australia have done only 25 overs. Okay, and this Sagala and then what match? Okay, so just plot and analyze. They are saying just plot and analyze. Okay, so let us run this. So this is your problem statement. Let me take the data from there and you can observe how I'm doing everything. Okay. This is something else, guys. So sign plot అవన్నీ నేను మీకు తర్వాత నేర్పిస్తాను. సో ఇది మాత్రమే నేను ఇక్కడ నుంచి కాపీ చేసుకుంటున్నాను, రెస్ట్ ఆఫ్ ఇట్ నేను తర్వాత చూపిస్తాను.
Okay, so now I got the data. Runs emo. Yeah, let me rewrite the question. Scores of India and Australia for every 5 overs. Okay, so every 5 overs కి ఇచ్చారనమాట. సో 5 overs కి మనం 25 కొట్టాం, 10కి 51, 15కి ఇదేమో 20, 25, 30, 35, 40, and this is like 45 overs. So 5, 10, 15, 20, 25, 30, 35, 40, and 45. So let me add one more also. At 50 runs, our score is 288. And this is 5, 10, 15, 20, 25. Okay, so 25 ఓవర్స్కి వాళ్ళు 151 కొట్టారనమాట. సో ఈ మధ్యలో మనల్ని అనలైజ్ చేయమన్నారు ప్లాట్ చేసి. అంటే మనకి టీవీలో కూడా గ్రాఫ్ కనపడుద్ది కదా. దట్ ఈస్ వాట్ యూఆర్ గోయింగ్ టు ఎగ్జాక్ట్లీ డూ. ఓకే, సో ఐ విల్ షో యూ దట్ right, that yellow and blue lines together. So we are going to do multiple plots, guys, and how to do that, it's very easy. So first plot number 1. Okay, India plot అని పెట్టుకుందాం. సో ఇండియా ప్లాట్ మన లైన్ ప్లాట్ చేద్దాం. ఓకే, సో ఆబ్వియస్లీ పిఎల్టీ డాట్ ప్లాట్. ఫస్ట్ మనం y యాక్సిస్ లో రన్స్ అయి పెట్టుకుందాం, దట్ ఈస్ ఫైన్. కానీ x యాక్సిస్ లో నంబర్ ఆఫ్ ఓవర్స్ పెట్టుకోవాలి కదా. సో ఇండియాకి ఎన్ని ఓవర్స్ అయినాయి అని చెప్పాను, ఇండియా ఆల్ 50 ఓవర్స్ ఆడేసింది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే 50 ఓవర్స్ అంటే 5, 10, 15 అని టైప్ చేయకుండా, హౌ యూ క్యాన్ టైప్ ఇట్ విత్ ఈజ్. నంపైలో మీకు ఏ రేంజ్ ఫంక్షన్ గుర్తుందా? సో హౌ విల్ యూ డూ దట్? ఎన్పి డాట్ ఏ రేంజ్. ఓకే, సో 0 నుంచి స్టార్ట్ చేయి. 50 అంటే 51 ఇవ్వాలి, 51 దగ్గర ముగించు. ప్రతిసారి 5 తీసుకో, ఎందుకంటే ఎవ్రీ 5 ఓవర్స్కి మనం ప్లాట్ చేస్తున్నాం అనమాట. సో నేను జస్ట్ ఓవర్స్ మాత్రం మీకు ప్రింట్ చేసి చూపిస్తాను, దాని తర్వాత డెలిట్ చేసిస్తాను దాన్ని. ఓకే, సో సీ దాట్. ఓకే, సో మీకు 0, 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50 వచ్చేసింది కదా. సో దీనికి మీరు కూర్చుని ఒక లిస్ట్ క్రియేట్ చేయకూడదు. ఓకే, సో మనకి ఫంక్షన్స్ ఉన్నాయి, ఏ రేంజ్ ఫంక్షన్ ఉంది దాన్ని వాడండి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వీటిని ప్లాట్ కింద మార్చేస్తాను. సో పిఎల్టీ డాట్ ప్లాట్. సో దిస్ ఇస్ మై ఎక్స్ యాక్సిస్, ఓవర్స్ ఏమో ఎక్స్ యాక్సిస్ లో పెడతాను. ఓకే, సో వై యాక్సిస్ లో ఏమో I'm going to use this one. What is that? In the y-axis, I'm going to use my runs. So which is like runs underscore I. Okay. So మనకి కలర్ చేంజ్ చేసుకుందాం. సో కలర్ is equal to, I'm gonna use small b, blue. Okay. దాని తర్వాత లైన్ విడ్త్. ఓకే, సో వన్ మోర్ థింగ్ మీకు నేర్పిస్తాను. సో లైన్ విడ్త్ అంటే, సో నేను ఒక 5px ఇస్తాను. ఓకే, సో అది కూడా చూడండి ఏంటో, యూ కెన్ లర్న్ ఇట్ నౌ. ఓకే, సో డబుల్ ప్లాట్ చేస్తున్నాం గైస్. ఇండియా ప్లాట్ కూడా కావాలి మనకి, ఆస్ట్రేలియా ప్లాట్ కూడా కావాలి. ఏదని కూడా మనకి తెలియాలి. ఓకే, సో దానికన్నిటికీ కూడా వీ హ్యావ్ లైక్ లాట్ ఆఫ్ ఫీచర్స్. ఓకే, సో డెసిమల్. ఓకే, 5px is that should be in quotes. Again, I guess that's the fault. Okay, must have same first dimension. Okay, I think it is different. Let me see, we got 1 overs any print అయినాయి. So let's comment this. So print length of overs okay, so ఇలా issues వస్తాయి, లెంత్ ఇష్యూస్ వస్తాయి, ఎన్ని ఉన్నాయో తెలియాలి కదా. సో మనకి దీంట్లో 11 వచ్చాయి అనమాట, 0 నుంచి స్టార్ట్ చేసి. ఓకే, సో let's print overs and see where it went wrong. So 0, 5, 10, 15, 20, 25, 30, 35, 40, 40, and 50. So we got 11 lines, right? So we need 11 values. Let's count here. 1, 2, 3, 4, 5, 6. Here 7, 8,
9, 10. We got only 9 here. Okay, so let me put one more value. My bad. So let us say we scored 298. Okay, so let's run this now. సో ఎప్పుడు కూడా y యాక్సిస్ లో మీరు పెట్టే ఎలిమెంట్స్ x యాక్సిస్ లో మీరు పెట్టే ఎలిమెంట్స్ ఈక్వల్ గా ఉండాలి, లేకపోతే మనకి ఎర్రర్స్ వస్తాయి అన్నమాట. ఓకే, ఇట్ ఇస్ సేయింగ్ అగైన్ లైన్ విత్ దగ్గర ఎర్రర్ అనుకుంటా. లైన్ విత్ షుడ్ వర్క్. boom 5px cannot convert it into string literal. I think it has to be like this, but still we are getting an error, right? We got error for this. Invalid decimal literal, it is saying. So it is PTSR, PXR, line width. Have I used that? Yes, just the number. So you gotta use just the number. Okay, there you go. I given 5, so I got a thick line. Okay, so got it now. మనం ఇప్పుడు ఇండియా ప్లాటింగ్ వరకు అయిపోయింది. సో నెక్స్ట్ ఏమో ఆస్ట్రేలియా ప్లాట్ చేద్దాం. సో లెట్ us put another hashtag here. So let's write Australia plot. So Australia 25 runs కొట్టారు కదా. See, this is what happens. Okay, so overs underscore EA is equal to np dot EA range. సేమ్ అదే ఫంక్షన్ 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. 26 ఇవాళ అప్పుడే 25 దాకా ప్రింట్ అవుతాయి 5. సో ఎన్ని ఇన్స్టెన్సెస్ ఒకసారి అది కూడా ప్రింట్ చేసుకుని చూసుకుందాం. ఓకే, సో ప్రింట్ అక్కడ ఎర్రర్ వస్తుంది కదా మనకి, ఓవర్స్ అండర్ స్కోర్ ఎంత లెంత్ అని. ఓకే, సో ఏ రేంజ్ ఫంక్షన్ రన్ చేస్తున్నాను. ఓవర్ ఏ ఇస్ నాట్ డిఫైన్డ్. ఓవర్ ఏ అని ఇచ్చారు ఇక్కడ. ఓకే, సో 6 ఉన్నాయి గైస్, 6 వాల్యూస్ ఉన్నాయి. మనకి 5 వాల్యూసే ఉన్నాయి ఇక్కడ. సో 167 అనుకుందాం. ఓకే, సో లెట్స్ రన్ దిస్. ఓకే, సో ఆల్ గుడ్. సో ఇది నేను రిమూవ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు ప్లాట్ చేసేసుకుందాం. పిఎల్టీ డాట్ ప్లాట్. ఓకే, సో ఓవర్స్ అండర్ స్కోర్ ఏ ఆస్ట్రేలియా ఎన్ని ఓవర్స్ కంప్లీట్ చేసుకుందంటే 25 ఓవర్స్ కంప్లీట్ చేసుకుంది. ప్రతి 5 ఓవర్స్ కి స్కోర్ ఏంటో మనకి ఇచ్చారనమాట. ఓకే, అదేమో రన్స్ ఏలో ఉంది, దాన్ని బట్టి ప్లాట్ చేస్తున్నాను. సో కలర్ ఈసారి వీళ్ళు ఎల్లో కదా, సో ఎల్లో ఇచ్చేద్దాం. అండ్ ఆల్సో లైన్ విత్ చేంజ్ చేసేద్దాం. లైన్ విత్ అంటే ఏం లేదు, లైన్ ఎంత థిక్గా రావాలి అన్నది. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ 5 ఐ విల్ గివ్ 3 ఫర్ దట్. సో లెట్ us see. ఓకే, సో సేమ్ గ్రాఫ్ లోనే మనకి ప్లాట్ అయిపోతుంది. ఓకే, సో ఇలాంటి గ్రాఫ్ మనకి మ్యాచ్ ఆడేటప్పుడు చూపిస్తుంది కదా, సో అదనమాట. ఓకే, సో కొన్ని డెకరేషన్స్ యాడ్ చేద్దాం ఇప్పుడు వీటికి ముందు. ఫస్ట్ ఒక ప్లాట్ క్రియేట్ చేస్తారు కదా. సో పిఎల్టీ డాట్ గివ్ మీ మినిట్ గైస్, సారీ. So I'm going to use plt dot title. Okay, so I'm going to use India versus Australia there. Okay, so plt dot x label. X label ఏంటి guys? X లో ఏం వాడాం? Overs కదా. So this is like number of overs. Okay, and plt dot y label లో ఏం వాడాం? We are just using runs. Okay, సో దాని తర్వాత దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఇండెక్స్. అంటే ఇండెక్స్ అంటే మనకి ఇప్పుడు మనం కోడ్ రాసాం కాబట్టి మనకి ఇది ఎల్లో అంటే ఆస్ట్రేలియా, ఇది బ్లూ అంటే ఇండియా అని మనకు తెలుస్తుంది. మరి విజువల్ గా చూసేవాడికి ఎలా తెలుస్తుంది? ఒక ఇండెక్స్ ఉండాలి కదా. సో డాట్ లెజెండ్. ఓకే,
ఇప్పుడు ఈ లెజెండ్ లో ఏం పెట్టాలి అన్నది మనం ఇక్కడ ఈ ప్లాట్ లో మెన్షన్ చేయాలన్నమాట. సో దా ఫీచర్ పేరు వి కాల్ ఇట్ లేబుల్. సో లేబుల్ ఏమో ఇండియా. ఓకే, హియర్ ద లేబుల్ ఇస్ ఆస్ట్రేలియా. సో ఇప్పుడు మనకి వాట్ ఇట్ విల్ డూ ఇస్ ఇట్ విల్ టేక్ labels from here and creates a table with that, creates a index with that. సో మనం ఇండియా ఆస్ట్రేలియా అన్నవి లేబుల్స్ లో పెట్టాం కాబట్టి ఈ లేబుల్స్ యూస్ చేసి మనకి లెజెండ్ క్రియేట్ చేస్తుంది. ఓకే, సో మీరు లేబుల్స్ లేకుండా లెజెండ్ క్రియేట్ చేయలేరు, లెజెండ్ లేకుండా లేబుల్స్ ని చూడలేరు. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ డూ ఇట్. ఓకే, దెన్ you put this you put this at the end, create a legend. Okay, so index. Okay, then once you're done, you can also put grid on and off, so that also you can do. So let's run this. ఓకే, సో మనకి టైటిల్ వచ్చేసింది, లెజెండ్ క్రియేట్ అయిపోయింది. లెజెండ్ లో మనం ఇచ్చిన లేబుల్స్ వచ్చాయి. సో ఇక్కడ ఇండెంట్ చేంజ్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే, నవ్ యూ గాట్ ఇండ్. ఓకే, సో మీరు ఇక్కడ లేబుల్స్ ఏదైతే ఇస్తే దాన్ని బట్టి మనకి ఒక ఇండెక్స్ లో మనకి నేమ్స్ తీసుకుంటుంది అనమాట. మీరు లేబుల్స్ ఇవ్వకుండా ఇండెక్స్ ఇచ్చారంటే ఇండెక్స్ అనేది వేస్ట్ గా వాడారు అని చెప్పి చెప్తుంది మనకి. దర్ ఆర్ నో లేబుల్స్ అని ఎర్రర్ వస్తుంది, వార్నింగ్ వస్తుంది. సో ఐ గాట్ మై టైటిల్, ఐ గాట్ మై లెజెండ్, ఐ గాట్ మై వై నేమ్, ఐ గాట్ మై ఎక్స్ నేమ్, and I got values plotted in x and y axis, that too using like two different colors, and you can also incorporate markers and so many things here. So ఈ ఒక క్వశ్చన్ ద్వారా మీరు ఏం నేర్చుకున్నారంటే రేంజ్ ఆఫ్ వాల్యూస్ యూస్ చేసేటప్పుడు ఏ రేంజ్ ఫంక్షన్ యూస్ చేయండి, ఫస్ట్ ఫీచర్. దాని తర్వాత ప్రతి లైన్ కూడా ఒక లేబుల్ ఇవ్వండి. ఆ లేబుల్ ని లెజెండ్ లో యూస్ చేస్తే మీకు ఒక ఇండెక్స్ క్రియేట్ అయ్యి దాంట్లో వస్తాయి అనమాట. ఓకే, సో అండ్ సింటాక్సెస్ అంతా సేమే, ఎక్స్ వస్తుంది, వై వస్తుంది, అదర్ కలర్, అండ్ వన్ మోర్ ఫీచర్ లైన్ విడ్త్ నేర్చుకున్నారు మీరు ఇక్కడ. ఓకే, సో అది నేను ఇక్కడే పెట్టేస్తాను పైన. సో ఇల్ బి ఈజీ ఫర్ యూ టు లైక్ లర్న్. So color marker, and you can also use line width. Line width and the thickness of the line. Okay, so you can make it thicker, you can make it look smaller. So many things are possible. Okay, so there you go, that's your plot. So question problem ఏంటో రీడ్ చేసి దాన్ని బట్టి మీరు ఆన్సర్ చేయాలన్నమాట. ఓకే, సో రైట్. సో దీని తర్వాత we also have pie chart creation ఉంది, and along with that you can also learn uh, like how to, yeah, there are like some more features in here. Okay, so yes, these subplots and all is there. Okay, so I'll tell you how to create subplots and what are subplots. ఇక్కడ మీరు బేసిక్ గా ఏం చేశారంటే I've just created మ్యామ్ హోల్ ఇది నేను తీసుకెళ్ళి సెపరేట్ గా ప్లాట్ గా పెట్టేసుకున్నాను. సో రెండు కూడా ఒకే దాంట్లో వచ్చేసాయి. బట్ లెటస్ సే అది కాదు కేస్, ఐ వాంట్ దేమ్ టు బి డిస్ప్లేడ్ ఇన్ లైక్ డిఫరెంట్ గ్రాఫ్స్. అంటే ఒకే గ్రాఫ్ లోనే టూ సెక్షన్స్ గా ఆ గ్రాఫ్ ని డివైడ్ చేసి అక్కడ మీరు డిస్ప్లే చేయాలి అంటే, టూ గ్రాఫ్స్ క్రియేట్ చేయాలంటే కెన్ ఆల్వేస్ యూజ్ సబ్ ప్లాట్స్. సో హౌ టు డూ దట్? సో ఇట్స్ వెరీ ఈజీ. So let us use subplots now. Okay. ఓకే, సో సబ్ప్లాట్స్ ఎలా క్రియేట్ చేయాలి అంటే మనం ముందే టైటిల్, ఎక్స్ లేబుల్, వై లేబుల్ ఇవన్నీ క్రియేట్ చేయడానికి ముందే సో పిఎల్టీ డాట్ సబ్ప్లాట్స్ అని చెప్పి ఒక ప్లేన్ క్రియేట్ చేయండి ఫస్ట్. ఓకే, సో మనకి ఇప్పుడు సబ్ప్లాట్ అంటే 2 rows 1 column కావాలనుకోండి, మీరేం చేస్తారు? 2 rows అంటే పేపర్ ని రెండుగా అంటే వెర్టికల్ గా మీరు కట్ చేస్తే 2 pieces వస్తాయి కదా. సో 2 rows వస్తాయి. అంటే మన పేపర్ ఏమో ఇలా ఉంది అనుకుందాం, ఇట్స్ స్క్వేర్. ఓకే,
సో దాంట్లో మధ్యలో కట్ చేస్తే పైన ఒకటి కింద ఒకటి వస్తుంది, 2 rows. అలాగే మీరు వెర్టికల్ గా కట్ చేశారనుకోండి మీకు 2 కాలమ్స్ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు ఐ నీడ్ లైక్ ఓన్లీ 2 rows బట్ 1 కాలమ్ అని చెప్పి నేను సబ్ ప్లాట్స్ క్రియేట్ చేస్తున్నాను అనమాట. సబ్ ప్లాట్స్ క్రియేట్ చేసి ఇప్పుడు ఈ 2 rows 1 కాలమ్ లో ఓకే ఫస్ట్ ఏరియాలో నేనేం చేస్తున్నానంటే ఈ ప్లాట్ రాసుకుంటాను. ఓకే, సో సబ్ ప్లాట్ కట్ చేయండి. సో జస్ట్ పుట్ దిస్ హియర్. ఓకే, అండ్ సేమ్ గా దీంట్లో ఉండే సెకండ్ పోర్షన్. ఓకే, సో ఫస్ట్ ఏమో రోస్ అండ్ కాలమ్స్, లాస్ట్ ఏమో పొజిషన్. ఓకే, సో దీంట్లో నేను నా ఆస్ట్రేలియా ప్లాట్ చేయాలనుకుంటున్నాను. సో దిస్ ఇస్ హౌ యూ డూ ఇట్. ఓకే, సో లెట్స్ రన్ దిస్ అండ్ సీ. ఓకే, సో మీకు 2 rows అంటే ఇలా వెర్టికల్ గా కట్ అయినాయి అనమాట. మ్యామ్ అలా కాదు, నాకు 2 కాలమ్స్ గా కావాలంటే మీరు ఇక్కడ 1 పెట్టుకోండి, ఇక్కడ 2 పెట్టుకోండి. సో ఇప్పుడు మీకు 1 రోలోనే 2 కాలమ్స్ క్రియేట్ అవుతాయి. ఓకే, సో ఏం చేంజ్ చేశాను చూస్తున్నారు కదా. సో యూ గాట్ ఇట్. ఇప్పుడేమో 2 కాలమ్స్ క్రియేట్ అయినాయి. కాలమ్ అంటే వెర్టికల్ గా కట్ అయింది పేజ్. ఓకే, సో ఇది ఫస్ట్ దేమో రో, సెకండ్ దేమో కాలమ్. ఓకే, ఇదేమో ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ ఉంటే థర్డ్ పొజిషన్ ఏమైనా పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ పొజిషన్ లో నాకు ఇండియా కావాలని పెట్టాను, సో ఐ గాట్ ఇండియా. సెకండ్ పొజిషన్ ఐ గాట్ ఆస్ట్రేలియా. వీ హ్యావ్ ఓన్లీ 2 పొజిషన్స్, ఎందుకంటే 2 rows 1 column అంటే యూ విల్ గెట్ ఓన్లీ 2 cells కదా. సో 2 cells లో ఈ 2 cells లో ఫస్ట్ సెల్ లో ఇది పెట్టాలి, సెకండ్ సెల్ లో ఇది పెట్టాలని చెప్పి వీఆర్ జస్ట్ మెన్షనింగ్. సో ఇక్కడ 2,1 పెడితే అలాగే ఉల్టా వస్తాయి అనమాట. సో అంతే, ఇక్కడ 2 పెట్టి ఇక్కడ 1 పెట్టినా ఉల్టా వస్తాయి. సో ఫస్ట్ ఏమో రో, నెక్స్ట్ ఏమో కాలమ్, then it is followed by position. So position can be 1 and 2. Okay, so we got only 2 positions here, 2 cells మాత్రమే ఉన్నాయి అన్నమాట ఇక్కడ. ఓకే, సో ఒకసారి డ్రా చేసి చూడండి. ఒక్కొక్క పేజ్ ని ఒక A4 షీట్ ని తీసుకుని మనం కరెక్ట్ గా ఏం చేస్తున్నామంటే సైడ్ నుంచి మధ్యలో కట్ చేస్తున్నాం. అప్పుడు మనకి పైన ఒక బ్లాక్ కింద ఒక బ్లాక్ వస్తుంది. అంటే 2 rows వస్తున్నాయి, సింగిల్ కాలమ్ వస్తుంది. వర్టికల్ గా మనం కట్ చేయట్లేదు. దాని తర్వాత ఒక A4 షీట్ ని మధ్యలో అంటే కింద నుంచి కట్ చేస్తున్నాం అనుకుందాం. ఓకే, మధ్యలో. సో యుల్ గెట్ 2 కాలమ్స్, 2 లాంగ్ షీట్స్ వస్తాయి. ఓకే, సో అలా కట్ చేయాలంటే యూ హ్యావ్ టు గివ్ 1,2. హారిజాంటల్ కట్ చేయాలంటే యూ హ్యావ్ టు గివ్ 2,1. ఎలా చూస్తే మనకి 2 pieces వస్తాయి. దాంట్లో ఫస్ట్ పీస్ ని ఇక్కడ పొజిషన్ అంటున్నాము, సెకండ్ పీస్ ని సెకండ్ పొజిషన్ అంటున్నాం. ఓకే, అంతే. సో ఫస్ట్ ఇస్ లైక్ రో కమా కాలమ్ అండ్ దిస్ ఇస్ లైక్ number of pieces that you want. Okay, so you can also use like multiple plots in this. So you can also use multiple variables in this. So there you go. Kani, if you observe, there is no X label or Y label because we are not mentioning it. Okay, so before doing this, okay, so you can also give names for separate plot. So title emo India అని ఇస్తున్నాను. Okay, so similarly, I'll put this here as well. So ఇక్కడేమో ఆస్ట్రేలియా అని ఇస్తున్నాను. So you'll get that. You'll get it with each thing. ఓకే, మీరు లెజెండ్ అన్నది దీనికి మాత్రం తీసుకుంటుంది, ఎందుకంటే దానికి మాత్రం అప్లై చేశారు కాబట్టి. దాని కింద ఏది ఉంటే దానికి మాత్రం తీసుకుంటుంది. సో దాన్ని కూడా ఇక్కడ పెట్టేస్తున్నాను. సో ఇండియాకి కూడా లెజెండ్ పెడదాం. సో దేర్ యూ గో. ఓకే, సో రెండింటికి లెజెండ్ వచ్చింది చూడండి, లెజెండ్ క్రియేట్ అయింది చూడండి. ఇండెక్స్ లో 1 లేబుల్ ఉన్నా 2 లేబుల్స్ ఉన్నా మీరు అది చూడాలనుకుంటే మీరు ఎప్పుడు కూడా మీరు లెజెండ్ ఆన్ చేసుకోవచ్చు. ఓకే, సో గ్రిడ్ కూడా చూపిస్తాను మీకు. సో plt డాట్ గ్రిడ్ ఫంక్షన్ ఒక్కదానికి మాత్రం రన్ చేసి చూద్దాం, దెన్ యూ విల్ నో ద డిఫరెన్స్. ఓకే, సో గ్రిడ్ వచ్చింది చూసారా. సో ఇట్ ఇస్ లైక్ this grid is like having lines, guys. A lines చూడటం. Okay, so grid will create lines in that. Okay, so that's it. So
నేను ఈ షీట్ మీకు సెండ్ చేస్తాను ఆబ్వియస్లీ, సో యూ కెన్ హ్యావ్ అ లుక్ ఆన్ దాట్. ఓకే, సో దట్స్ ఇట్. సో అప్కమింగ్ క్లాస్ మీకు పై చార్ట్స్ ఎలా ప్లాట్ చేయాలి అలాంగ్ విత్ దట్ సీబోర్న్ లైబ్రరీ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. సో in today's class we have learned like plotting different things like tuple list, arrays అవన్నీ ప్లాట్ చేయడం ఎలా నేర్చుకున్నారు. అలాంగ్ విత్ దట్ లైన్ గ్రాఫ్స్, బార్ గ్రాఫ్స్, స్కాటర్ ప్లాట్స్ ఎలా చేయాలో నేర్చుకున్నారు. ఒకే గ్రాఫ్ లో 2 ప్లాట్స్ ఎలా చేయాలో నేర్చుకున్నారు. అండ్ అలాంగ్ విత్ దట్ ఆల్ ద ఫీచర్స్ లైక్ మార్కర్, లైన్ విడ్త్, లైన్ స్టైల్ ఇవన్నీ కూడా నేర్చుకున్నారు. అండ్ అనాలిసిస్ ఎలా చేయాలో దీన్ని బట్టి we have learned. ఓకే, సో ఇది ఒక ఎగ్జాంపుల్ అండ్ ఇది ఇంకొక ఎగ్జాంపుల్. సో బేస్డ్ ఆన్ దిస్ ఆస్ట్రేలియా గ్రాఫ్ అన్నది కిందే ఉంది. సో వీఆర్ స్టిల్ ఇన్ ద అప్, సో దెర్ ఆర్ ఛాన్సెస్ దట్ వీ కెన్ విన్. సో అదనమాట అనాలిసిస్. ఓకే, సో 2 అరేస్ తీసుకుని నేను వాటిని రేంజ్ ఫంక్షన్ యూస్ చేసి ఓవర్స్ క్రియేట్ చేసి ఓవర్స్ కి రన్స్ ని ప్లాట్ చేశాను. ఫస్ట్ ఏమో ఇండియన్ ఓవర్స్ విత్ ఇండియన్ రన్స్, ఇన్ ఆస్ట్రేలియా ఓవర్స్ విత్ ఆస్ట్రేలియా రన్స్ అలా ప్లాట్ చేశాను. ఫర్ ఎవ్రీథింగ్ ఐ హావ్ యూస్డ్ లెజెండ్ టు మెన్షన్ విచ్ ఇస్ విచ్. ఓకే, ఏది ఏది అని చెప్పి మెన్షన్ యూజర్ కి తెలియాలి కాబట్టి నేను లెజెండ్ ఒకటి క్రియేట్ చేశాను. ఓకే, సో దీంట్లో మనం ఎక్స్ట్రా చదువుకున్నది ఏంటంటే లెజెండ్ ఒకటి నేర్చుకున్నారు, లైన్ విత్ ఒకటి నేర్చుకున్నారు. దీంట్లో ఏమో సబ్ ప్లాట్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నారు. ఓకే, సో 1,2 అంటే 1 row 2 columns, పేజ్ ని మధ్యలో వెర్టికల్ గా కట్ చేస్తున్నాం. సో మనకి 2 పీసెస్ ఉంటాయి. ఫస్ట్ పీస్ లో ఏమో ఇండియా ప్లాట్ చేస్తున్నారు, సెకండ్ పీస్ లో అంటే ఇక్కడ మెన్షన్ చేస్తారు, సెకండ్ పీస్ లో ఏమో ఆస్ట్రేలియా ప్లాట్ చేస్తున్నారు. ఓకే, సో దట్స్ ఆల్ గైస్. సో దేర్ యూ గో, యువర్ గ్రాఫ్ షీట్ ఇస్ లైక్ దిస్. ఓకే, చూడండి ఇదేమో 0 to 50 కాబట్టి మనకి వి గాట్ లైక్ 0, 20, 40 తీసుకుంది. ఇది ఓన్లీ 0 to 25 కాబట్టి 0, 10, 20 తీసుకుంది. సో బేస్డ్ ఆన్ మీరు ఇచ్చే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ వాల్యూస్ ని బట్టి రేంజ్ ఏం తీసుకోవాలో అది ఆటోమేటిక్ గా ప్రిడిక్ట్ చేసి విచ్ ఇస్ ద బెస్ట్ వే. Okay, which counting is best, and based on that it will take that. Okay, so that's all for today's class, guys. So I'll see you people in the next class. So more plots explore chesi, come to the next class. I'll see you in the next class. And in the next class I'll introduce you to another cool library for visualization which is called Seaborn. And along with that we are going to see the pie chart kind of plotting with matplot as well. Okay, so this is all about matplot visualization, guys. I'll see you in the next class. Thank you. So any doubts you got, you can post it in the post them in the group.